కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత వ్యాఖ్యలతో తేటతెల్లం అయిపోయిందని ఎంపీ మల్లు రవి అన్నారు. సిబిఐ విచారణ తర్వాత తెలంగాణ ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుస్తుందంటున్న ఎంపీ మల్లు రవితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. మల్లు రవి సార్, కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించడంతో కొంత భావోద్వేగానికి గురైంది కవిత. కొంచెం ఫీల్ అవుతూ చెప్పింది కేసీఆర్ని ఇట్లా అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తుంది. అంటే కవిత గారు చెప్పినట్టుగానే అసలు దాంట్లో కరప్షన్ జరగలేదని కవిత గారు చెప్పడం లేదు. కవిత గారు చెప్తున్నారు దాంట్లో కరప్షన్ అవినీతి జరిగింది. ఆ అవినీతి డబ్బును మొత్తం హరీష్ రావు గారికి సంతోష్ రావు గారికి పోయినాయి, కేసీఆర్ గారికి రాలేదనేదే ఆమె చెప్పిన దాంట్లో మనం తెలుసుకునేది వాస్తవం. హరీష్ రావు వెనుక సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. హరీష్ రావు తర్వాత సీఎం గారు నిన్న ఈ కాళేశ్వరం మీద రిపోర్ట్ మీద ఏ రకంగా మాట్లాడారో 4 కోట్ల మంది ప్రజలు, భారతదేశ ప్రజలు అందరూ చూశారు. దాన్ని బట్టి వాళ్ళ వెనక వీళ్ళు ఉన్నారా, వీళ్ళు వెనక వాళ్ళు ఉన్నారా అనే దానికి అసలు తావే లేదు. నిజం ముందు తల ఉంచాల్సి వచ్చింది, అందుకనే కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించారని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? దాంట్లో కరప్షన్ ఉందని, దాంట్లో జరిగిన విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం రాసిన లెటర్సు, దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేసినవి అన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా కూడా దాన్ని ఒక అపహాస్యం చేస్తూ నవ్వుతూ హరీష్ రావు గారు మాట్లాడారు. ఓహో, దీన్ని ప్రజల్ని ఇంకా తప్పుదో పట్టే విధంగా ఉంది కాబట్టి దీని మీద సిబిఐ అనేది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, అది వేసి రిపోర్ట్ ఇస్తే అప్పుడు ప్రజలకు సరిగా ఈ వాస్తవం చేరుతుందనే ఉద్దేశంతో చేశారు తప్ప దాన్ని తొందరపడి ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద చర్యలు తీసుకోకూడదనేది కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండకూడదు. మేడిగడ్డ కుంగిందని తెలిసినప్పటి నుంచి కూడా మేము సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. కానీ 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పుడు కొంత వాళ్ళ మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి ఇన్ని రోజులు కాలయాపన చేసి ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. 4 కోట్ల మంది తెలంగాణ వాళ్ళకు తెలుసు బీజేపీ బీఆర్ఎస్కి ఒప్పందం ఉంది. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళకు ఓటు వేయాలనే ఆలోచనలో ఉన్నారనేది కూడా తెలుసు. మాకు ఒప్పందం ఉంటే మాకే ఓట్లు వేయచ్చు కదా. ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఓట్లు అడగటానికి వచ్చారు. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా మాకు ఓటు వేయమని అడుగుతున్నాడు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ రాలేదు? కేటీఆర్ గారు ఏమంటుండు, యూరియా ఇస్తే మేము వారికి ఓట్లు వేస్తాం. యూరియా ఎవరు ఇస్తారు? కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వేస్తామని చెప్పడానికే యూరియా ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తామని చెప్పాడు. ఇది కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికైనా కవిత ఒప్పుకుందని చెప్పేసి మల్లు రవి చెప్తున్నట్టు సందర్భం కనబడుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి 4 కోట్ల ప్రజలకి తెలుసు, కానీ ఎక్కడ 2 జాతీయ పార్టీలు ఒకటి కావు. కాంగ్రెస్ బీజేపీ ఎన్నడూ ఒకటి కాదనే విషయం వాళ్ళు ప్రధానంగా చెప్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోజ్తో భవిత, NN న్యూస్, హైదరాబాద్.